ఎవరమైనా ఈ స్థితిలో ఉన్నామా? జారత్వములో పడుతున్నామా? ఆలోచన చేద్దాం. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఇంకెంత ఎవరైనా పర్లేదు. ప్రస్తుతం సమాజంలో వస్తున్న వార్తలను చూస్తే ఇలాంటివి కూడా జరుగుతాయా అనిపిస్తూ ఉంది. అంత ఘోరమైన వార్తలు వింటున్నాం, అవునా కదా? ఇక్కడ మనం ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఇక్కడ ఎందుకు చెప్పాలి పాస్టర్ గారు అనుకోవద్దు. ఎంతకైనా ఘోరమైన పరిస్థితులు చాలా చూస్తున్నాం సమాజంలో. ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయే విధంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టే మరి సంఘంలో వరకైనా మనం ఖచ్చితమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి స్తోత్రం. బయట వాళ్ళని మనం బాగు చేయలేం, కానీ అట్లీస్ట్ ఇన్ ద చర్చ్ వి షుడ్ లివ్ అ ప్యూర్ లైఫ్ బిఫోర్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంత చక్కగా చెప్తున్నాడు, పారిపోండి, పారిపోండి, పారిపోండి. పారిపోతున్నామా? యవనస్తులు పారిపోతున్నారా? యవనస్తులు ముఖ్యంగా జారత్వం నుంచి పారిపోతున్నావా, లేకపోతే అందులో జారుకుంటున్నావా? యవనస్తులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా బట్టి కూడా జాగ్రత్త సుమా. ఒక చక్కని అమ్మాయి ఫోన్ చేసింది, నీతో చక్కగా మాట్లాడుతుంది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చదువుని పక్కన పెడతావు, అమ్మ నాన్న పక్కన పెడతావు, ఇక అమ్మాయితో చక్కగా మాట్లాడతావు. ఆ అమ్మాయి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళతావు, ఏం కొనమంటే అది కొంటావు, ఏం చేయమంటే అది చేస్తావు. సాధారణంగా యవనస్తులు చేసే పొరపాట్లు ఇవి. అలాగే యవనస్తురాళ్ళు కూడా ఇలాంటి పొరపాట్లు పడిపోతున్నారు. జారత్వంలో పడడానికి అవకాశం ఉంది, పడిపోతున్నాం. జాగ్రత్త.